శారదే పాహిమాం శంకరా రక్షమాం. జీవుడు తన లోపలే ఉన్న ఆ పరమాత్మే ఆత్మ ఒక్కటే అని తెలుసుకునే ఈ ప్రయాస అంత సులభమైనది కాదు. అందుకు దశల వారీగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎలా అయితే పెద్ద పరీక్షలో ఉత్తీర్ణం కావడానికి చిన్న చిన్న కొన్ని పరీక్షలు దాటవలసి వస్తుందో, అదే తత్వం నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం పొందడానికి ఒక్క దశలో కాకుండా క్రమంగా పయనించాలి. శ్రీ విద్యలో ఆ క్రమం పంచదశి మంత్ర సాధనల ద్వారా జరుగుతుంది. ఈ పంచదశి మంత్ర సాధన చిన్న చిన్న పరీక్షలని చెప్పబడ్డాయి. వీటిలో ముందుగా సాధకులకి కొన్ని దేవతల యొక్క మంత్రాలు చెప్పి వాటిని సాధన చేయమని చెప్పబడుతుంది. ముందుగా మొదటి దశలో సాధకుడికి గణపతిని ఉపాసన చేయమని చెప్పబడుతుంది. అందుకు వారికి గణపతి యొక్క మంత్రాన్ని ఇవ్వబడుతుంది. ఈ గణపతిని ఉపాసించడం ద్వారా బాహ్య అడ్డంకులు తొలగి మూలాధారం అనగా ఇది వెన్నెముక అడుగు భాగం, ఇక్కడ కుండలినిగా నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుంది. దీని ద్వారా ఏకాగ్రత, బుద్ధి నిగ్రహిస్తుంది, భయం తొలగుతుంది. రెండవ దశలో బాలా త్రిపుర సుందరి దేవిని ఉపాసన చేయమని ఆ బాలా మంత్రం ఇవ్వబడుతుంది. ఈ జపం చేయడం ద్వారా మనలోని కామ, క్రోధ, లోహ, మోహాలన్నీ అదుపులో పెట్టే శక్తిని ఇస్తుంది. మనలోని విశ్వాసాన్ని పెంచుతుంది. పవిత్రత, భక్తికి కూడా ఇది స్థాపన అని కూడా చెప్పబడింది. దీని ద్వారా స్వాధిష్టాన చక్రం అంటే నాభి కింద భాగం మేల్కొంటుంది అని చెప్పబడింది. మూడవ దశలో రాజశ్యామలను ఉపాసన చేయమని చెప్పబడ్డారు. ఇక్కడ రాజశ్యామల దేవి యొక్క మంత్రం ఇవ్వబడుతుంది. ఈ మంత్రం జపిస్తే వాక్సిద్ధి జ్ఞానోదయంగా మారుతుంది, ఇంద్రియ నిగ్రహం మరింత పెంపొందుతుంది, మనలోని సత్ప్రవర్తన బాగుపడుతుంది. దీని ద్వారా మణిపుర చక్రం అనగా నాభి యొక్క పైన భాగం జాగృతి అవుతుంది. నాలుగవ దశలో వారాహి దేవిని ఉపాసన చేసి ఇక్కడ మంత్రం ఇవ్వబడుతుంది. ఈ జపం చేయడం ద్వారా మన అంతర్బాహిర్ అంటే లోపల ఉన్న శత్రువులు, కోపం, మోహం, లేమితనం నశిస్తాయి. తద్వారా ఆజ్ఞా చక్రం జాగృతి అవుతుంది. ఐదవ దశలో లలితాదేవి ఉపాసన చేయమని మంత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మన తలపైన భాగంలో ఉన్న సహస్ర చక్రం జాగృతి అవుతుంది. అంటే ఇక్కడ చివరిగా ఆనంద స్థితి పొందుతాము. ఇలా ప్రతి చక్రం ఒక్కో భావనను శుద్ధి చేస్తూ చివరికి మన ఆత్మ పరమ శివశక్తితో లీనమవుతుంది. అదే జీవుని యొక్క ఆనంద స్థితి.